నారా లోకేష్ గారు కూడా రంగంలో దిగారు. ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కాల్సిందే, ఎవరు ఇంట్లో కూర్చుంటే కుదరదు అంటూ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్లే కాదు, కుటుంబ సారథుల నుంచి పోలిట్ బ్యూరో సభ్యుల వరకు మొత్తం అందరూ కలిసి ఈ తొలి అడుగు అనే కార్యక్రమాన్ని నెల రోజుల పాటు జరగబోతోంది. దాన్ని విజయవంతం చెయ్యాలి అనేది నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు. నెల రోజులు జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపునిచ్చారు. కుటుంబ సాధికార సారథుల నుంచి పోలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరూ రోడ్డెక్కాలి, అందరూ పాల్గొనాలి అని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం, తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి అలాగే సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి అని చెప్పారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని యాప్లో నమోదు చేయాలన్నారు. మై టీడీపీ యాప్ ద్వారా మీరు చేసిన పనులు నాయకత్వానికి తెలియజేయాలని కూడా సూచించారు. 2024 ఎన్నికల్లో 94% సీట్లను ప్రజలు గెలిపించారని, దీనికి ప్రధాన కారణం గత పాలకుల అహంకారం, వారి పని విధానం అని చెప్పారు. 151 సీట్లు 11కి అయ్యాయి అంటే దానికి కారణం వాళ్ళ అహంకారమే. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు అహంకారానికి వెళ్ళొద్దు, అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి, చేసిన పనులన్నీ చెప్పండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ సుపరిపాలన తొలి అడుగుని విజయవంతం చేయాలి ఏడాది సుపరిపాలనకు సంబంధించి అనేది మొత్తానికి అక్కడ బాబు గారు సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు వీళ్ళందరినీ పంపించే విషయంలో. అలాగే నారా లోకేష్ గారు కూడా, ఎందుకంటే లోకేష్ గారిలో అందరూ కూడా యువత ఎక్కువ ఆయన ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళందరూ కదిలి రావాలి మొత్తం పార్టీలో వాళ్ళందరూ అనేది. బాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మొత్తం మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ బయలుదేరమని ఆయన చెప్తున్నారు. మొత్తానికి తొలి అడుగు సక్సెస్ చెయ్యాలి అనే ఒక దృఢ నిశ్చయం అయితే కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం.